నటి రంగసుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము కలిసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు బయట పెడతానని గతంలోనే రాధాకృష్ణ తనను బెదిరించాడని ఆమె ఫిర్యాదులో తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రంగసుధ అనే తమిళ యాక్ట్రెస్ ఇటీవలే తెలుగులో ఓ సినిమా విడుదల కాబోతున్నటువంటి దాంట్లో తను మెయిన్ రోల్ గా పోషించి హీరోయిన్ గా తన పాత్ర పోషిస్తున్నటువంటి ఈ క్రమంలో రాధాకృష్ణ అనే ఒక వ్యక్తి పాత పరిచయస్తుడు గతంలో తనతో కలిసి పరిచయంలో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు, కొన్ని ప్రైవేట్ వీడియోలని చాలా రోజులుగా తనకు దూరంగా ఉంటున్నాను ఒక విషయం తెలుసుకొని ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ కూడా తన వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు. గతంలో వేధించినప్పటికీ ఆ ఇష్యూ అక్కడితో అయిపోయింది అనుకొని తిరిగి ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రాజెక్ట్స్ చేస్తున్న కొద్దీ అతను అవకాశాన్ని పట్టుకొని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా పెడతానని బెదిరింపులు, వేధింపులు ఎక్కువ అవ్వడంతో రంగసుధ నిన్న పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ ఫైల్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అసలు రాధాకృష్ణ బెదిరిస్తున్నటువంటి విధంగా రంగసుధకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఏమున్నాయి, రాధాకృష్ణతో కలిసి మీరు ఏ రిలేషన్ లో ఉన్నారు, ఎన్ని రోజుల పాటు ఉన్నారు, ఇంకేమైనా పర్సనల్ ఇష్యూస్ మీ మధ్యలో ఉన్నాయా, ఏదైనా కమిట్మెంట్ తో మీరు ముందుకు వెళ్లారా అనే దానిపై కూడా పోలీసులకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ సమయంలో ఎందుకు రాధాకృష్ణ ఆ వీడియోలని, ఫోటోలను అడ్డు పెట్టుకొని మిమ్మల్ని వేధిస్తున్నాడు, ఏ రకమైనటువంటి వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు, అతను ఎలాంటి పోస్టులు పెడతా ఉన్నాడు, అవన్నీ పూర్తి ఆధారాలన్నీ కూడా తమకు సమర్పించాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే నోటీసులు కూడా అందజేయడం జరిగింది. బాధితురాలు త్వరలో ఆ ఎవిడెన్స్ అంతా కూడా పంజాగుట్ట పోలీసులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చినటువంటి ఫిర్యాదా, లేదా నిజంగానే యాక్ట్రెస్ వేధింపులకు గురయ్యి ఆ వేధింపులు తాళలేక పోలీస్ స్టేషన్ మెట్లెక్కి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి కేసు అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఇటీవలే సినిమా సెలబ్రిటీలు, హీరోయిన్లు సినిమాని ఎలా హైప్ క్రియేట్ చేయాలి, ఏ రకంగా పబ్లిక్ లోకి ఇవ్వాలి, ఎలా వివాదాన్ని క్రియేట్ చేయాలంటూ కూడా ప్రతి ఒక్కరూ ఆ సినిమా రిలీజ్ కంటే ముందుగానే ఓ స్కిట్ వేసుకొని, ఒక డ్రామా క్రియేట్ చేసుకొని పబ్లిక్ లోకి ఆ విషయాన్ని తీసుకొచ్చి ఏదో రకంగా సినిమాని హెట్టుకొట్టేటువంటి ప్రయత్నాలు చెప్తా ఉన్నారు. ఆ డ్రామాలో భాగంగానే ఇచ్చినటువంటి ఫిర్యాదు అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎప్పటి నుంచో వేధింపులు ఈ పోస్టుల విషయంలో బెదిరిస్తా ఉంటుంటే అప్పుడు ఇయ్యనటువంటి ఫిర్యాదు ఇప్పుడు రంగసుధ నటించినటువంటి ఒక సినిమా విడుదల కాబోతున్నటువంటి సందర్భంగానే ఈ కంప్లైంట్ ఇవ్వడంపై మాత్రం పోలీసులు రెండు వైపుల నుంచి కూడా ఈ నిజమైనటువంటి కంప్లైంట్ అయినా సినిమా ప్రమోషన్ లో భాగంగా తన హీరోయిన్ ని వేధిస్తున్నారంటూ కూడా ఇది సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో వివిధ కథనాలు ప్రసారం అవుతున్న ఆలోచనతో ఇలా వ్యవహరించింది అనే దానిపై కూడా వారి ఎవిడెన్స్ అంతా కూడా వెరిఫై చేస్తా ఉన్నారు. ఇప్పటికైతే బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు ప్రారంభించారు. రాధాకృష్ణ అనే ఒక వ్యక్తి గతంలోనే ఇద్దరు కలిసి ఒక రిలేషన్ లో ఉండడము, ఆ రిలేషన్ లో దిగినటువంటి ఆ ఫోటోలన్నీ కూడా తను స్టోరేజ్ కింది భద్రతగా పెట్టుకోవడము, ఇప్పుడు ఈ అమ్మాయితో కొంచెం దూరంగా ఉన్నటువంటి సమయంలో ఆ వీడియోలు, ఫోటోలను పెట్టి సోషల్ మీడియాలో పెట్టి పరువు దిగజారుస్తా ఉంటానంటూ కూడా ఆ అమ్మాయిని బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడంటూ బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు అందజేసింది. పోలీసులు అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా పెట్టి ఈ పరువుని భంగం కలిగించే విధంగా పర్సనల్, ప్రైవేట్ వీడియోలని సైతం సోషల్ మీడియాలో పెడతారంటే బెదిరింపులపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. రాధాకృష్ణకు నోటీసులు జారీ చేసి పిలిపించి నిజంగానే ఈ వేధింపులు జరిగాయి, బెదిరింపులు సాగాయి, ఇద్దరి మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి, ఆ వీడియోలు, ఫోటోలను అడ్డం పెట్టుకుని అమ్మాయి జీవితంతో ఆడుకుంటా ఉన్నాడంటూ మాత్రం ఎంక్వైరీలో బయటపడితే డెఫినెట్ గా నిందితుల పైన పంజాగుట్ట పోలీసులు యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సునీత, రైట్ రవితేజ, థ్యాంక్ యూ. ప్రస్తుతం కొన్ని ట్విట్టర్ పేజీలతో పాటుగా రాధాకృష్ణ కూడా అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నాడని నటి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక దీంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా గతంలో రాధాకృష్ణతో రంగసుధ రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.